వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీలో చాలామంది ఆశా వర్కర్స్ ఏ డిస్ట్రిక్ట్లో పడ్డా చెప్పండి అని చెప్తున్నారు కదా. చాలా డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెడుతున్నారు. సో ఈ రోజైతేనండి ఇంకొక డిస్ట్రిక్ట్లో ఆశా వర్కర్ పోస్టులు అయితే పడ్డాయి. అది ఏ డిస్ట్రిక్ట్ అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 61 ఆశా వర్కర్ పోస్టులు వేకెంట్ అయితే ఉన్నాయని చెప్తున్నారు రూరల్ అండ్ అర్బన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో. సో ఇప్పుడైతే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇమ్మీడియట్గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇమీడియట్గా 61 పోస్టులు అయితే ఉన్నాయి అర్బన్ అండ్ రూరల్ కలిపి అని చెప్పి క్లియర్గా ఇస్తున్నారు. ఏజ్ అనేది 25 to 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఒకవేళ మ్యారీడ్ కానీ విడో డివోర్స్డ్ సపరేటెడ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ప్రిఫరబుల్లీ మ్యారీడ్ అని అయితే ఇస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. 10th క్లాస్ మాత్రం కంపల్సరీ పాస్ అయితే ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ క్రైటీరియా కెన్ బి రిలాక్స్డ్ అని నో సూటబుల్ ఉమెన్ విత్ దిస్ క్వాలిఫికేషన్ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే సెలక్షన్ క్రైటీరియా అనేది అర్బన్ ఏరియా గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. నేను నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇవన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్. నోటిఫికేషన్ అనేది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 25th రోజు అయితే రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ అనేది 30/06/2025 అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ప్రొవిజనల్ లిస్టు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారు అంటే 14/07/2025 అయితే ఇస్తున్నారు. మెరిట్ లిస్ట్ అనేది 9th రోజు రిలీజ్ చేస్తారు. అపాయింట్మెంట్ మాత్రం 14/07 అంటే జూలై 14th రోజు మీరు అపాయింట్మెంట్లో అయితే ఉంటారు. సో ఇమీడియట్గా చూసుకొని అప్లై చేయండి. 30/06/2025 5 PM లోపల మీరైతే సబ్మిట్ అయితే చేయాలి అప్లికేషన్ ఫామ్ని. ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్తో పాటు నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్న స్టూడెంట్స్. అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇస్తున్నారు. అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు 25 to 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మీరు వివాహితులై ఉండాలి, లేకపోతే వితంతువులు విడాకులు భర్త నుండి విడిపోయిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వబడని అయితే చెప్తున్నారు. 10th క్లాస్ మాత్రం కంపల్సరీ అయితే ఉండాలి. తెలుగు బాగా చదవడం రాయడం తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్య సంక్షేమ శాఖ గర్భిణీ స్త్రీల విషయాల్లో మీకు అవగాహన ఉండాలని అయితే చెప్తున్నారు. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు నివాస ధృవీకరణ పత్రము, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, 10th క్లాస్ సర్టిఫికేటు, వైవాహిక స్థితి అయితే ఒకవేళ వితంతు అయితే వితంతు సర్టిఫికేటు, భర్త నుండి విడిపోయిన వాళ్ళైతే ఆ సర్టిఫికేటు అన్నీ కూడా అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కింద కనపడుతుంది కదా, ఇది అప్లికేషన్ ఫాము కనపడుతుంది కదా, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిల్ చేసి దీన్ని సబ్మిట్ అయితే చేయాలి వాళ్ళకి. ఇక్కడ వేకెన్సీస్ అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని అయితే ఇస్తున్నారు. పిహెచ్సి యూపీహెచ్సి నేమ్, సెక్రటరేట్ కోడ్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు దగ్గరలో ఉన్న సెక్రటరేట్కి వెళ్ళి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో పోస్టులు కొండూరు, ముట్టుకూరు అలా చాలా ఉన్నాయి. మైలవరము ఇవన్నీ కూడా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ సంబంధించినవి కదా. ఇవన్నీ కూడా ఈ రీజన్లో అయితే వస్తాయి. మొత్తం 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. ఏ పంచాయతీ కోడ్ అంటే మీరు ఏ సెక్రటరేట్ కోడ్ ఇవన్నీ వస్తాయి. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా చెప్తున్నారు. అట్లా మీరు చూసుకొని మీ విజయవాడ రూరల్ అనుకోండి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది, నున్నా అని అయితే ఇస్తున్నారు. ఈ సెక్రటరీకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే నోటిఫికేషన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీ డిస్ట్రిక్ట్ కూడా ఇంకా ఎవరైనా తెలియజేస్తే ఇమీడియట్గా పడ్డప్పుడు అయితే మేము తెలియజేస్తాము. మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆశా వర్కర్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అయితే షేర్ అయితే చేయండి. నేను ఈ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.